గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయం ఏంటంటే నాకు తెలిసినంత వరకు పర్యావరణ శాఖ ఆయన చేతిలో ఉంది. అవును, నేను చెప్పినది ఈ చెరువులు కలుషితమైన పర్యావరణానికి సంబంధించిన విషయం కాబట్టి ఆ విషయంలో ఒక చొరవ తీసుకొని చెరువుల్లోకి, తాగునీటి చెరువుల్లోకి ఆ కలుషితమైన నీరు చేరకుండా అరికట్టగలిగి నీరు శుద్ధి చేసి గ్రామస్తులకు అందజేసే విధానం కనుక చూస్తే చాలా బాగుంటుంది. సో నేను జనసేన ఆఫీస్కి కూడా తీసుకెళ్తాను ఈ న్యూస్ని, చూద్దాం ఏం చేస్తారు. సో పర్యావరణంతో పాటు ఆయన కింద పంచాయతీరాజ్ ఉంది, గ్రామీణాభివృద్ధి ఉంది. ఆ రెండు శాఖలు ఏమన్నా సక్రమంగా పనిచేస్తున్నాయా మీ ఉద్దేశం? ఎందుకంటే ఎక్కువగా దీన్ని కాన్సర్న్ లేదు. అయితే ఆయన తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద మీ అభిప్రాయం అంటే? అది తెలియదు. సరే, కేసీఆర్ గారు కూతురు కవిత ఏంటో తెలుసా? కేసీఆర్ గారు ఆమె ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ సంపాదించిన ఆస్తుల్లో మా వాటాలు కూడా ఉన్నాయి, అంటే మా ప్రేక్షకులు ఇచ్చిన డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం అంటే? ఇప్పుడు ఆయన సినిమాల మీద సంపాదించుకున్న దానికి ఎవరికి అడిగే హక్కు లేదు. ఓకే, ఎందుకంటే అది ఆయన కష్టార్జితం కిందే లెక్క. ఓకే. ఏ రాజకీయ నాయకులందరి తర్వాత ఎవరు కనుక పొల్యూటెడ్ అయ్యారు, ఏ విధంగా సంపాదించు, అది ఇంక జనానికి తెలిసి ఎవరు చెప్పక్కర్లేదు. ప్రతి విషయం అది ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిర్ణయిస్తాయి. ఆయన సింగిల్గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన సింగిల్గా వెళ్తే అంటే ఇక్కడ వరకు మాత్రం ఏపీలో మాత్రం కూడా కూటమితోనే ఉంటాను 15 సంవత్సరాలు అని చెప్పి మాట ఇచ్చారు. అవును, ఆయన చెప్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం. అవును. తెలంగాణలో అయితే మాత్రం కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. చివరిగా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ ఈజ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్, చాలా దూసుకుపోయే మనస్తత్వం, విప్లవాత్మకమైన భావాలతో ఎలాగైనా బాగా తీవ్రమైన కృషి చేసి అభివృద్ధి పదంలో రావించాలి, అవినీతి అరికట్టాలని భావాభిజాలంతో ఉన్నటువంటి వ్యక్తి. అంత